అన్నదాతకు అండగా ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాట పట్టనున్నారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఇవాళ కేసీఆర్ పర్యటించనున్నారు. తుంగతుర్తి నుంచి మా ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు. రాము, చెప్పండి. సింధూర, మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ గారు ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహించబోతా ఉన్నారు. ఇదే ఎండాకాలం గత ఏడాది క్రితం ఏ విధంగా పంటలు పండాయి, ఏ విధంగా నీళ్లు అందించారు, కానీ ఈసారి ఏమైంది, ఈసారి ఎక్కడ నిర్లక్ష్య వైఖరి కనపడింది, ఎక్కడ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందనేది కూడా ఎండగట్టబోతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఈ రోజు నుంచే రైతు ఉద్యమాన్ని కేసీఆర్ గారు ప్రారంభించబోతా ఉన్నారు. ఒక రైతు బాంధవుడిగా, రైతులు బాధలు పడుతుంటే చూలేనటువంటి కేసీఆర్ గారు నేరుగా రంగంలోకి దిగుతా ఉన్నారు. గత నెల రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నీళ్లు అందక ఎక్కడికక్కడ పొట్టదొచ్చినటువంటి పంట పొలాలను కూడా ఎండిపోయి కోట్ల రూపాయల నష్టాల్లో రైతులందరూ కూడా కూరుకుపోయారు. ఏ ఒక్క నాయకుడు రావట్లేదు, ఏ ఒక్క పార్టీ కూడా, ప్రధానంగా అధికార పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గాని, మంత్రి గాని ఒక్క రివ్యూ సమావేశాన్ని కూడా పెట్టలేదని కూడా ప్రతి ఒక్క రైతు ఆవేదన పడుతుందని చూసి కేసీఆర్ గారు చలించిపోయారు. నేరుగా రైతుల పక్షాన పోరాడేందుకు, కొట్లాడేందుకు ఇక్కడికి వస్తుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు ఇక్కడికి తరలి రావడం జరిగింది. జనగామ సంబంధించినటువంటి పర్యటన ముగించుకున్న తర్వాత నేరుగా తిరుమలగిరికి వస్తారు. అక్కడి నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి గ్రామానికి చేరుకుని ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ కింద ఎండిపోయినటువంటి పంట పొలాలన్నింటినీ కూడా పరిశీలించి రైతులతో మాట్లాడతారు. ఆ తర్వాత సూర్యాపేట నియోజకవర్గంలోని ఎర్కారం గ్రామంలో అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి మధ్యాహ్నం సమయంలో మీడియాతో సమావేశాన్ని నిర్వహించి ఒక అల్టిమేటం జారీ చేయబోతా ఉన్నారు. ఎండిన పంట పొలాలకు సంబంధించి, నష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వం మెడల్ వంచేలాగా, ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేసేలాగా కూడా ఒక కార్యాచరణ రూపొందించేలాగా కూడా ఈ రోజు కేసీఆర్ గారి పర్యటన ఆశాంతం కూడా ఉంది. ఇక మధ్యాహ్నం తర్వాత నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో కూడా పర్యటన చేసి అక్కడ నాగార్జున సాగర్ ఎమకాల కింద ఎండిపోయినటువంటి పంట పొలాలన్నింటినీ కూడా పరిశీలించబోతా ఉన్నారు. ఈ మేరకు రైతులైతే హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏ ఒక్క పార్టీ కూడా ఇప్పటివరకు రాలేదు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికలంటూ అభ్యర్థులను గెలిపించాలంటూ ఓట్లు అంటూ తిరుగుతున్నాయి, కానీ ఏ ఒక్క నాయకుడు రాలేదు. ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే ఈ రోజు తమ రైతు బాంధవుడుగా, రైతుల కష్టాలు తీసినట్టుగా మా వద్దకు వస్తా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ పైన మరింత ఒత్తిడి పెరుగుతుంది, మాకు న్యాయం జరుగుతున్నటువంటి హర్షాన్ని వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. కొద్దిమంది రైతులు ఉన్నారు, కేసీఆర్ గారు వస్తున్నారన్న సమాచారంతో ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఈ రోజు కేసీఆర్ గారు మీ వద్దకు వస్తా ఉన్నారు, మీ తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా కలిసి వస్తారా? ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటండి? మీకు నీళ్లు ఇస్తామని చెప్పి నీళ్లు ఇవ్వలేదంట కదా, నిజమేనా? అదంతా నిజమేనండి. వాస్తవంగా ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామం, సింగారం తండ, మొండికుంట తండ గ్రామాల్లో రైతులు పంటలు వేసుకున్న తర్వాత పొట్ట దశలో ఉన్నప్పుడు ఇట్లా పొట్ట దశలో ఉన్నప్పుడు నీళ్లు రాకపోయేసరికి ఇట్లా తాళ్ళలాగా మారి వాళ్ళు ఎంతో నష్టపోయి బాధలో ఉన్నప్పుడు మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు వచ్చి రైతుల యొక్క బాధలు తెలుసుకుంటున్నాడంటే మేము రైతులుగా మేము ఎంతో ఆనందపడుతున్నాం. ఎందుకంటే తను వస్తే మాకెంతో కొండంత ధైర్యం. ఎందుకంటే గత వేసవిలో ఈ టైంలో మా వెలుగుపల్లి రుద్రమ్మ చెరువు ఇవన్నీ కాళేశ్వరం నీళ్లతోటి అలుగులు పోసి రైతులు పంటలు పండించుకుని ఎంతో ఆనందంగా ఉన్నాం. కానీ ఈసారి ఏమైందో ఏం జరిగిందో తెలియదు, కానీ అసలు కాళేశ్వరం నీళ్లు అనేటివి రాకుండా మా రైతులకు పొట్ట దశలో ఉన్న పొలాలు ఇవాళ ఎకరాల కొద్దిగా దాదాపుగా ఒక 300 నుంచి 400 ఎకరాలు ఎండిపోవడం జరిగింది. రైతులు ఎంతో ఆవేదనతోటి ఉన్నారు. వాస్తవంగా మేము ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మేము ఈసారి నీళ్లు రావు అంటే రైతులు పంటలు వేసుకోకపోయేవాళ్ళు, కానీ మేము నీళ్లు ఇస్తామనేసరికి రైతులు ధైర్యంగా పంటలు వేసుకున్నారు. కానీ తీర పొట్ట దశలకు వచ్చేసరికి నీళ్లు రాకపోయేసరికి రైతులు కనీసం ఎకరానికి 20 నుంచి 25 వేల రూపాయల నష్టం పోయి ఇలా 60 లక్షలు అని బాధపడుతుంటే ఇవాళ మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ రైతులను పరామర్శిస్తారని అంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. వాళ్ళు వస్తే మాకు కొండంత ధైర్యం. ఎందుకంటే కాళేశ్వరం జలాలను తీసుకొచ్చిన నీటి అపర భగీరథుడు మన కేసీఆర్ గారు. మరి ఆ సార్ కోసం మేము రైతులందరం ఎదురు చూస్తున్నాం. వాళ్ళు వచ్చి మా రైతులకు అండగా ఉండి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని, ఖచ్చితంగా రైతులకు నష్టపరిహారం ఇప్పించాలనే పోరాటంలో మేము కేసీఆర్ గారు వెంట ఉండి నడుస్తామని తెలియజేస్తున్నాం. మరొక రైతు ఉన్నారు, ఇవన్నీ కూడా కాళేశ్వరం నీళ్లు కాదని అన్నారండి. మొన్నటి వరకు నీళ్లు ఇస్తే ఈ రోజు నీళ్లు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వట్లేదు అంటే కాళేశ్వరం నీళ్లు లేవు అని చెప్తా ఉన్నారు. మరి ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఇప్పుడున్నటువంటి పార్టీ పైన కూడా ఎట్లా ఒత్తిడి తీసుకొస్తారు కాంగ్రెస్ పార్టీ పైన? అబద్దాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కాళేశ్వరం జలాలు ప్రతి సంవత్సరం ఈ నెలలో కూడా మత్తడి దునుకుతున్నటువంటి చెరువులను చూసి ఎంతో సంతోషంగా ఉన్నటువంటి మా రైతాంగం నేడు వెలవెలబోతూ ఎండిపోయిన పంటలను చూసి గుండెలు తరుక్కుంటున్నటువంటి సమయంలో మా ఆపద్ బాంధవుడు మమ్మల్ని అందరినీ ఆదుకునేందుకు వస్తున్నటువంటి మా కేసీఆర్ గారికి స్వాగతం పలకడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారు చేసే పోరాటంలో మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాం. మమ్మల్ని ఆదుకున్నది
మా పంటల్ని కాపాడింది, గత 6 కార్ల పంటల్ని కూడా కాపాడింది కేసీఆర్ గారే. వారు లేకపోవడం వల్లనే ఈరోజు మా పంటలు ఎండిపోయి మేము బజార్లో పడే పరిస్థితి వచ్చింది. అలాంటి నాయకుడిని ఈరోజు ముఖ్యమంత్రిగా లేకపోవడం అనేది మా అందరికీ బాధ కలుగుతూ ఉంది. అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎవ్వరు కూడా మా పంటల్ని పరిశీలించిన పరిస్థితి కానీ, మా బాధల్ని అర్థం చేసుకునే పరిస్థితి కానీ ప్రభుత్వానికి లేదు. ఆ నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని వెన్నుదట్టి లేపి ప్రజలకు అండగా ఉండాలని వారిని డిమాండ్ చేయడం కోసం వస్తున్నటువంటి మా కేసీఆర్ గారిని మేము దేవుళ్లాగా భావిస్తా ఉన్నాం. వారి వెంట ఉంటాం. మా పంటల్ని కాపాడుకునే దానికోసం, మా పంట నష్టపరిహారం కోసం డిమాండ్ చేస్తూ పోరాటం చేయడానికి వస్తున్నటువంటి కేసీఆర్ గారికి ఘనంగా స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాము. మా ప్రజలందరూ కూడా, మా రైతులందరూ కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. నీళ్ళు లేవనంటారు. కోపం అంతా కేసీఆర్ గారి మీదనా రైతుల మీదనా? ఆయన మొదటి నుంచి కేసీఆర్ గారి మీద కోపం. కేసీఆర్ గారికి రైతులు అంటే ఇష్టం. కేసీఆర్ మీద కోపం తీసుకుంటే రైతు మీద తీసుకున్నట్టే కదా, అదే ఆయన ఉద్దేశం. రైతులకు శిక్ష చేశారా? శిక్ష పడ్డదండి. ఇప్పుడు ఓటు వేసినందుకు ఆయనకి శిక్ష ఇస్తుండ్రు. ఇప్పుడు ఒక ఆయన రైతు బంధు అడిగినందుకు చెప్తూ కొట్టమన్నాడు, ఒక ఆయన కాలుష్యం కూలిపోయింది అన్నారు. కేసీఆర్ గారు వస్తున్నాను కానీ 20 రోజుల నుంచి లక్షలాది ఎకరాలు ఎండిపోతున్నా కానీ ఈ తుంగతుర్తి ప్రాంతంలో నీళ్ళు కానీ ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో గత 4 రోజుల నుంచి నిండుకుండలేకపోతున్నాయి. మరి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి, ఇక్కడ ఇదే జిల్లాకి ఇరిగేషన్ మినిస్టర్ చెప్పాలి. ఇక్కడున్న ఎమ్మెల్యే ప్రకటించారండి, మంత్రులు కూడా అంటున్నారు కేసీఆర్ గారు ఎందుకు వస్తా ఉన్నారని చెప్తా ఉన్నారండి. ఎందుకు వస్తున్నారు తెరవట్లేదా? రైతుల తరపున కొట్లాడడానికే వస్తున్నారు కదా, ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఇటువంటి ఎమ్మెల్యే? నిన్న ఇక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు నిన్న తిరుమలగిరిలో ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు ఎందుకు వస్తారు, ఏం చూస్తాడు కేసీఆర్ ఇక్కడికి వచ్చి, నీళ్లు బాగానే వస్తున్నాయని చెప్తుండు. అయ్యా నీళ్లు వస్తే అయ్యా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు ఒక్కసారి పొలాలు చూడండి, మా రైతుల దగ్గరకు వస్తే మీకు తెలుస్తుంది. మీరు తిరుమలగిరిలో హైదరాబాద్లో ఉంటే కాదు, నేను కూడా వ్యవసాయం చేసిన అంటున్నావు, వ్యవసాయం చేస్తే నీకు తెలుస్తుంది రైతు బాధ అనేది. కానీ నీళ్ళు ఇస్తా అని చెప్పి ఎందుకు ఇవ్వలేదండి? నీళ్ళు ఇస్తా అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న రైతులను బదనాం చేయడం, కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసమే ఇది ఒక కుట్ర జరిపి ఇక్కడ ఉన్న రైతులను నష్టాలకు గురి చేశారు. ఈ విధంగా చేస్తే మేము పోరాటానికి సిద్ధంగా ఉంటాం. ఈ ఉన్న ప్రభుత్వం మీద పోరాటం చేసి రైతులను కాపాడుకోవడం కోసం మా కేసీఆర్ గారు వెంట మేము ఉంటాం. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయండి, ఏం చెప్తారు? అన్ని పార్టీలు కూడా ఏం చెప్తారు? మీ రైతుల బాధలకు సంబంధించి కూడా ఎట్లా మీరు మీ వద్దకు రానటువంటి పార్టీలకు ఎట్లా సమాధానం చెప్తారు? ఇంతకుముందు మేము గతంలో కూడా కేసీఆర్ గారు మాకు ఎన్నో మంచి పనులు చేసిన రైతులకు వారిని సహకరించడం చేసినాం. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఇక నుంచి మీ ఆటలు జల్లవు, మేము రైతులందరం కూడా ఏకమై మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పి మా కేసీఆర్ని ఒక దేవుళ్లాగా భావిస్తానికి మేమందరం కేసీఆర్ వెంట ఉంటాం. కేసీఆర్ గారు వస్తున్నారు అనగానే మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు, ఇక్కడ ఉంటే ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు వస్తున్నారు అంటూ ఉన్నారండి. ఒక రకంగా భయపడుతా ఉన్నారు. ఎందుకంటే అంత భయం? కేసీఆర్ గారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంత భయం? కేసీఆర్ గారు ప్రజల్లోకి వస్తే వాళ్ళ అధికార పీఠం కదిలిపోతుందనే భయంతో ఉక్కిరి బిక్కిరి అయి మతిపోయిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే కానీ, ఈ జిల్లా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఆ మాటలు మానుకొని భౌతికంగా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను గుర్తించి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఆలోచించాలి. ఇంతకుముందు కాళేశ్వరం నిర్మించలేదు, కాళేశ్వరం ద్వారా నీళ్లే రాలేదన్న వాళ్ళు మరి వాళ్ళు ఇస్తానన్న ఎస్ఆర్ఎస్పీ ద్వారా కూడా ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు? వాళ్ళ యొక్క నిర్లక్ష్యం, వాళ్ళ యొక్క అశ్రద్ధ, వాళ్లకు దీని మీద అవగాహన లేకపోవడం వల్లనే రైతాంగం ఈరోజు బజారున పడే పరిస్థితి వచ్చింది. వారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను గమనించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఒక రివ్యూ కూడా చేయలేదండి సీఎం గానీ, మంత్రులు గానీ, జిల్లా మంత్రులు గానీ. ఎందుకంటే అంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారు? మీ దగ్గర కూడా వచ్చారండి ఎవరైనా మంత్రులు? ఇప్పటి వరకు మంత్రి రాలేదు, ఎమ్మెల్యే రాలేదు, ఎంపీ రాలేదు, ఎవరూ రాలేదు. ఇప్పుడు ఏదో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయని చెప్పి అక్కడక్కడ కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంతే తప్ప ప్రజల గురించి ఏనాడు పట్టించుకున్నటువంటి పాపాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ లేదు. అందుకోసం రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకోవడానికి రైతాంగం కూడా సిద్ధమైతా ఉన్నారు. ఆ విధంగా ఈసారి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. ఈ విధంగా కేసీఆర్ గారి పాలన గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారి 9.5 ఏళ్ల పాలనలో ఏ విధంగా ఈ ప్రాంతం అంతా కూడా సస్యామలంగా మారింది, గోదావరి జలాలు ఏ విధంగా వచ్చాయి, ఎండిపోయినటువంటి ఎస్ఆర్ఎస్పీ కాలంలో నీళ్లు ఏ విధంగా పారాయి, పచ్చని పంట పొలాలు ఏ విధంగా దిగుబడులు సాధించాయన్నటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు నివృత్తి చేసుకుంటున్నారు, మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం, మా వద్దకు ఎవరు కూడా రావట్లేదు, కేవలం రాజకీయాల కోసం మాత్రమే తిరుగుతా ఉన్నారు, రైతులు కూడా పట్టించుకోవట్లేదు. రైతు బాధలు తెలిసి రైతుల వద్దకు వస్తున్నటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. రైతు ఉద్యమం ఈ రోజు ప్రారంభిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పైన పోరుబాటను ఈ రోజు ప్రారంభించారు. మేమంతా కూడా కేసీఆర్ గారు వెంట నడుస్తాం. మరికాసేపట్లో ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఘనంగా స్వాగతం పలికేందుకు కూడా సర్వత్రా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ వెలుగుపల్లి గ్రామ రైతులు మనతో చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాము.